హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పించండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. చాలామంది విద్యార్థులు అంటే ముఖ్యంగా 10+2 పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వారు ముఖ్యంగా వారికి అసైన్మెంట్స్, మిడ్స్ మరియు హాఫ్-ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండటం వలన వారు బాగా చదివి బాగా మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా ఉత్తమమైన లక్షణం. మానవ జీవితంలో పైకెళ్ళడానికి ఉండవలసిన అసలైన లక్షణం. కానీ ఈ పేరుతో కొంతమంది పిల్లలు లేకపోతే కొంతమంది చదువుకునే విద్యార్థులు అసైన్మెంట్స్, మిడ్స్, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ కోసం వారు నైట్ అవుట్లు చేయటం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ కంపెనీల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, మరి ఇతర ఆఫీసెస్లో పనిచేసే వారు కూడా వారి యొక్క లక్ష్యాలను లేక టార్గెట్స్ను చేరుకునేందుకు కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్ మీద పనిచేసేటప్పుడు వారు కూడా వారి యొక్క నిద్ర లేని రాత్రులను గడిపి అవి కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఒక వ్యక్తి సహజంగా 8 గంటల పాటు గాఢ నిద్రపోతే అతను పొద్దున్నే లెగిసిన తరువాత చురుకుగా ఉండి ఆ రోజు జరగవలసిన కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. రేపు చేయవలసిన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొవాలంటే ఈ రోజు రాత్రి నిద్రపోవాలి. కాబట్టి ఎవరైనా ఈ రోజు రాత్రి నిద్రపోకపోతే అది మరుసటి రోజు ప్రభావం చూపుతుందన్నమాట. దీన్నే మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఈ మార్నింగ్ సిక్నెస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు సమాచార వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సమాచార వ్యవస్థ అంటే సెల్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్, తర్వాత ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ద్వారా మనకు చాలా రకాల సమాచారం అందుతుంది. కాబట్టి వీటితో మనం కాలక్షేపం చేస్తూ ఉండటం వలన కూడా మనకు మార్నింగ్ సిక్నెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయితే నిపుణులు కానీ, వైద్యులు కానీ ఏం చెప్తున్నారంటే ఈ మార్నింగ్ సిక్నెస్ రాకుండా ఉండాలి అంటే నిద్రలేని రాత్రులు గడపకుండా మన యొక్క పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుని, చాలామంది ఏంటంటే ఇచ్చిన టార్గెట్ను తొందరగా రీచ్ అవ్వాలి, అనుకున్న దానికంటే ముందే రీచ్ అవ్వాలనుకుని వారు ఇటువంటివి చేయటం జరుగుతుందన్నమాట. ఇటువంటి అవాయిడ్ చేయటానికి నిపుణులు కొన్ని సలహాలను ఇస్తున్నారు. ఆ సలహాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ సిక్నెస్ రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా బాగా నిద్రపోవాలి. అలాగే పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లను కట్టి పెట్టాలి. రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం, శారీరక శ్రమలతో కంటి నిండా నిద్ర పడుతుంది. ఆటలు కూడా బాగా మేలు చేస్తాయి. యోగా, ప్రాణాయామాలతో మనసు కుదురుగా ఉంటుంది. ఈ స్థితి నాణ్యమైన నిద్రకు దోహదపడుతుంది. మనకు కునుకు సరిగ్గా తీయకపోవడం వలన వచ్చే నష్టాలను చూద్దాం. అసలు ఆ కారణాలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. బాగా రాత్రి వరకు ఫ్రెండ్స్తో చాటింగ్స్, స్క్రీన్ చూడటంలో ఎడతగని ఆలోచనలను చుట్టుముట్టి ఓ పట్టా నిద్ర పట్టదు. విద్యా సంస్థలు, సమయాలు, వాటి దూరం కారణంగా తీవ్ర అలసటకు గురవుతున్నారు. అసైన్మెంట్ల ఒత్తిడితో నాణ్యమైన నిద్ర దూరం అవుతుంది. చిన్న వయసులోనే నిద్రలేమి ఎక్కువగా ఉన్నవారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో భావోద్వేగాల నియంత్రణకు పట్టు తప్పుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మీ పనిని ఎప్పుడైనా సమయానుకూలంగా చేసుకొని మీ టార్గెట్లను ఇచ్చిన డేట్ లోపే కంప్లీట్ చేసుకోండి. దానికంటే ముందు ఒక వారం రోజులు, 10 రోజులు ముందు కాకుండా ఇచ్చిన డేట్కి కంప్లీట్ చేసి మీరు మంచిగా నిద్రపోయి మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని మరియు ఈ మార్నింగ్ సిక్నెస్ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.